నీకన్నీ తెలుసుగా, నువ్వు చెప్పు. అది చాలా పెద్ద అమౌంట్ బాబు. బిజినెస్ అయిపోతే ఈ హార్బర్ కొనేస్తాడు బాయ్. అకౌంట్ లో నా చిన్నప్పటి నుంచి అకౌంట్ లో రాస్తూనే ఉన్నాను. ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నీ వ్యాపారం ఇచ్చేస్తా. ఆలోగా నా బిజినెస్ క్లోజ్ అవుతుంది. బిజినెస్ మన బాయ్ ఓ డీల్ చేయబోతున్నట్ల. అది కనుక కొట్టాడంటే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. నన్ను కూడా మీతో జాయిన్ చేసుకోండి. చేత కాదు, వెళ్ళరా. ఈ చేతిలో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా నీకు? నువ్వు ఆ స్పాట్ కి రా, అక్కడ చూద్దాం. అలా చెప్పు. సరే అన్నయ్య, లేదు అలా జరగదు. ప్రస్తుతానికి బాయ్తో ఏ గొడవలు వద్దని అన్నయ్య చెప్తున్నారు. అన్ని విషయాల్లోనూ వాణ్ణి దూర్చారు. ఇప్పుడు తృప్తిగా ఉందా? వీళ్ళు మనతో ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ బాయ్కి తెలుసు కదా. జహాంగీర్, విషయం తెలియకుండా మాట్లాడుకో. పౌలోసు మాట మీద నిలబడడు. అందుకే రిజల్ట్ వచ్చే ముందు అన్ని జరగాలని నేను ప్రెషర్ ఇచ్చాను. బాయ్ వేరే వాళ్ళతో బిజినెస్ మాట్లాడుతున్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తో వాడు ఏం చేస్తాడయ్యా? సముద్రం చేపలనే వేలం పెడతాడు వాడు. అడ్వాన్స్ తీసుకోలేదని చెప్తే చాలు, అయిపోయింది. మనం ఇరుక్కుంటాం అంతే. రిజిస్ట్రేషన్ జరగకపోతే నా కొడుకుని చంపేస్తాను నేను. రేపు వాడి శవ సంస్కారం చేసిన తరువాతే చూడ్డానికి వెళ్తాను నేను. బాయ్, ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇదొక సాధారణమైన డీల్ కాదు. ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫినిష్ చేసేసాం. ఇక రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయాలి, బిల్డింగ్ అమ్మేయాలి. ఈ విషయంలో మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది మీకు హాజీకు మధ్యన ఉన్న ప్రాబ్లమే కారణమైతే దాన్ని మనం ఇక్కడే క్లియర్ చేసేద్దాం. పౌలోస్ గారు, మేము అందరూ ఇష్టపడేది అదే. బాయ్, మా ప్రాబ్లమ్స్ అన్ని అంత ఈజీగా క్లియర్ అయితే మా పనులు ఎలా అవుతాయి? సొల్లొద్దు. నాకు సులేమాన్ హాజీ గడికి మధ్యన ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కాదు కదా మీరు ఇక్కడికి వచ్చింది. ఏమంటారు? నిజమేగా? దెన్ టెల్ మీ మిస్టర్ మానిక్ భాయ్, 86 కోట్లు ఈ బిల్డింగ్ కి మేం ఫిక్స్ చేసిన ప్రైస్. అందులో ఎంత పర్సంటేజ్ కావాలి మీకు? ఈ సముద్రం ఉంది కదా, అరేబియా సముద్రం, అందులో నుంచి పర్సంటేజ్ తీసుకుంటున్నవాడిని నేను. ఆ రేంజ్కి ఉంటది కదా మీరిచ్చే 86 కోట్లు. ఇక మీరు ఈ బిజినెస్ గురించి మర్చిపోండి చాలు. బాయ్, మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ ఈ డీల్ జరగకపోతే పౌలోస్ గారికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది కాదు అడ్వకేట్ సార్, ఈ బిల్డింగ్ కి పౌలోస్ గారికి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని నమ్మడానికి ఆయనకి ఎటువంటి అర్హత లేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి ఇచ్చినందుకు గాను మీరు కూడా ఇబ్బందులు పడతారు. అందుకే నేను అడ్వాన్స్ గా చెప్పాను, అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండ్రా అని. మీరు విన్నారా? మాలిక్నే మామా, మాజీ మామ. మీరు చెప్తుంటారు కదా ఈ సిటీ షేక్, కానీ ఈ బిల్డింగ్ ఓనర్ కి దీన్ని నమ్మడం ఇష్టం లేదు. ఇది ఇలాగే ఉండాలని ఆశపడుతున్నాడు. కసాలిండానే నిజమైన ఓనర్. అడ్వకేటు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఓనర్ గనక ఇక్కడికి వస్తే ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పని అయిపోతున్న సంగతి నాకు తెలుసు. కానీ నాకు ఫిట్టింగ్ పెట్టాలనేది కదా మీ అందరి ప్లాన్. మీ అందరినీ ఒకే చోటకి రప్పించి మీ అందరికీ కలిపి పెడదామన్నదే నా ప్లాన్.